నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈరోజు మనం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోనూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, తాజా మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అసలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏం చెప్తారో ఆయన మాటలోనే విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? చాలా బాగా జరుగుతూ ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు ఓటు అనేది డిసైడ్ చేసుకోవటం అనేది మంగళగిరి ప్రజలు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉందండి. చాలా ఉత్సాహంగా ప్రజలు జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మేము రాజన్న రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అత్యంత ఆదరణతోటి అయా 2014లో పొరపాటు జరిగిపోయింది, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి తక్కువ మెజార్టీ సాధించినా కూడా అది కూడా కొద్దిలో అధికారాన్ని కోల్పోయినా మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి మా పొరపాటుని సరి చేసుకొని రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం తెచ్చుకోవడానికి మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం జగనన్నకి అని చెప్పి ప్రజలు నడుస్తూ ఉన్నారండి. 2014లో ఓటమి చెందారు, ఎన్నో హామీలు ఇచ్చారు అప్పుడు కూడా. ఇప్పుడు నవరత్నాలని కొన్ని హామీలు ఇచ్చి మళ్ళీ ఈసారి ఎన్నికలు రణరంగంలో దిగారు. ఈసారి ప్రజలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. ఎందుకంటే చాలామంది పెద్దలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి, రైతు రుణమాఫీ అనేది ఒక్కటి చెప్పండి చాలు అధికారంలోకి వస్తామని చెప్పి. అప్పుడున్నటువంటి రాష్ట్ర విభజన, అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పాడు, చాలా అప్పుల భారంతో ఉన్నాం మనం, మాట అంటూ ఇస్తే మాటకు కట్టుబడి ఉండాలి, ప్రస్తుత పరిస్థితుల్లో నాకున్నటువంటి పరిజ్ఞానంతో మనం చేయలేము దాన్ని అని చెప్పి తప్పుడు వాగ్దానం చేయలేదు ఆయన. మరి రెండో వైపున చంద్రబాబు నాయుడు సుమారు 600 పైచిలకు అబద్ధపు వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్కదాన్ని కూడా ఇదే మా మంగళగిరి సాక్షిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ముఖ్యమంత్రి తొలి సంతకాన్ని అపహాస్యం చేస్తూ ఏ ఒక్క మరి వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఇవాళ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినాయి. సరే, ఎక్కడైనా వాగ్దానం నెరవేర్చలేకపోతే ఒకటి అరా ఓకే అనుకోవచ్చు, కానీ దారుణంగా లక్షల కోట్ల అవినీతి చేస్తూ దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నటువంటి ఈ పరిపాలనకి అంతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజా సమస్యల మీద గత 5 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వెంట నడుస్తానికి, ముఖ్యమంత్రి కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అసలు సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు అసెంబ్లీలో కూర్చుని వాళ్ళ వాయిస్ వినిపించాలి, బట్ అసెంబ్లీని వాకప్ చేసి వెళ్ళిపోవడం, ఏం ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి పదే పదే విమర్శిస్తున్నారు. ఈసారి జనం వైఎస్ఆర్సీపీని ఎందుకు గెలిపించుకోవాలి? ఏమంటే, ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు ఉంచి పనిచేయించడానికి అసెంబ్లీ మాత్రమే వేదిక. తర్వాత రెండవది ప్రజాక్షేత్రం. ఈ 2 వేదికలు. మొట్టమొదటి వేదికలో జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా శాసనసభలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రత్యక్షంగా ఎండగడుతూ అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వాన్ని నిలదీస్తే 3 సంవత్సరాలు సుమారు కాలం పాటు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలను లేవనెత్తుతాడో వెంటనే మైక్ కట్ చేయటం, సమయం ఇవ్వకపోవటం, అదే జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని తిట్టడానికి అత్యధిక సమయాన్ని తెలుగుదేశం శాసనసభ్యులకి ఇవ్వటం అనేది జరిగింది. అందుకనే నిర్ణయం తీసుకున్నాం మేము. పైగా 23 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిపించి ప్రజలు శాసనసభకు పంపిస్తే వాళ్ళని కోట్లాది రూపాయలతోటి కొనటమే కాదు, వాళ్ళలో 4 మంత్రుల్ని చేయటం, ఒక విప్పుని చేయటం చేసినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దాని మీద అటు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, పెద్దలందరికీ పిలుపునివ్వడం లేఖలు రాయడం జరిగింది. ఎంతోమందికి మరి దీని గురించి వివరించడం జరిగింది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది రాష్ట్రం దేశం యావత్తు చర్చ జరగాలి. ఒకవేళ ఎవరైనా సరే శాసనసభ్యుడు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే తక్షణం అతని శాసనసభ సభ్యత్వం రద్దు కావాలని చెప్పి డిబేట్ జరగాలని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి. ప్రత్యేక హోదా కోసం నిరసన గళం ఎత్తినప్పుడు కూడా చివరికి మా బాణిని వినిపించకుండా మైకులు కట్ చేసిన రోజున ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మేమందరం బలవంతం చేశాం. అన్న, మనం ఇక లాభం లేదు, ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం రండి, వాస్తవాలని తెలియపరుస్తూ పోరాటం చేద్దామని చెప్పి చెప్పడంతో
ఆ విధంగా చేయాల్సి వచ్చిందండి. అందుకని చెబుతున్నాం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి అని అంటే, చంద్రబాబు నాయుడు వైఫల్యాలను గుర్తించండి, చంద్రబాబు నాయుడు యొక్క అవినీతిని, దుర్మార్గాల్ని గుర్తించండి. గుర్తించారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో అధికారంలో లేకపోయినా కూడా ఆయన నిరంతరం పేదవాళ్ళ కోసం అబద్ధపు వాగ్దానాలు చెప్పకుండా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెంట నడవాలని చెప్పేసి ప్రజలను కోరుకుంటా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడని నేను భావిస్తూ ఉన్నాను. ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమీ లేదు. లోటు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ నుంచి రాష్ట్రం వేరైపోయినప్పుడు ఒక లోటు బడ్జెట్గా కట్టుబట్టలతో బయటకు పంపించినప్పుడు చంద్రబాబు నాయుడు ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ 4.5 ఏళ్లలో మీకు ఈ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏం కనిపించలేదా? ఏమంటే, లోటు బడ్జెట్ అని అందరికీ తెలిసిందే. ఏం చేయాలి? లోటు బడ్జెట్లో విభజన చట్టం ప్రకారం మనకి ఏవైతే ఆస్తులు, మనకి ఏవైతే కేంద్రం నుంచి సహాయం అందాలో వాటన్నిటి మీద మనం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చుకోవాలి. ఇప్పటికీ కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల లెక్క చెప్పట్లేదు. వాళ్ళు అడిగితే వాటికి లెక్క ఇవ్వట్లేదు. యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి కేంద్రం నుంచి తెచ్చుకున్న డబ్బులకి, అవి ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు. సో ఇంత జరుగుతూ ఉన్నది. ఒకవైపున ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, ప్రతి సంవత్సరం మాకు ఇసుక మీద 2,000 కోట్ల రూపాయలు మాకు ఆదాయం వస్తూ ఉంది అని. తెలంగాణ కన్నా ఆంధ్ర రాష్ట్రంలో నదుల యొక్క పొడుగు ఎక్కువ, వెడల్పు ఎక్కువ. అంటే మనకి ఇంకా ఎక్కువ ఆదాయం రావాలి. 3-4 వేల కోట్లు ప్రతి సంవత్సరం రావాలి. అంటే కనీసం 3,000 కోట్లు వేసుకున్నా 5-3-15,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సి ఉండగా ఆ 15,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దోచుతున్నారనేది సుస్పష్టం. ఇంత భారీ ఎత్తున అవినీతి చేస్తా ప్రజా సొత్తుని, మరి రాష్ట్ర సంపదని కొల్లగొడతా ఉంటే ఇంకా ఏమి అభివృద్ధి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు చేస్తాడని నేను అంటాను. పోలవరం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పట్టిసీమ అనేది ఈ రాష్ట్రానికి వరదాయిని అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు అంజయ్ గారి టైంలో పడింది ఫౌండేషన్ స్టోన్ అని విన్నా నేను. అంటే ఆ రోజుల నుంచి జరుగుతూ వచ్చింది. రెండోది, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అండి విభజన చట్టం ప్రకారం. అలాంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన దాన్ని చంద్రబాబు నాయుడు ప్యాకేజీల కోసం తనలాక్కోవటం, ప్రత్యేక హోదాని కూడా తాకట్టు పెట్టి మరి పోలవరం కోసం ఆయన చేయటం అనేది ఎంత అన్యాయమో దానో చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ కూడా అది అసలు ఎక్కడేసిన గొంగళి అక్కడగానే ఉంది. తర్వాత పట్టిసీమ కింద రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్విస్తే ఆ కాలువల్లో నీళ్ళు ఎత్తిపోసారు తప్ప, ఆ నీళ్ళు ఎత్తిపోయటంలో కూడా పంపులు అటు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి పంపుల్ని తీసుకొచ్చి వీళ్ళు ఫిట్ చేశారు. అంటే అక్కడ కూడా కాగ్ కూడా తప్పు పట్టిందండి. సుమారు 500-600 కోట్ల రూపాయలు అనుకుంటా కాగ్ తప్పు పట్టింది, దాంట్లో అవినీతి జరిగిందని. సో అవినీతి కోసం పోలవరం పట్టిసీమని చంద్రబాబు నాయుడు ఎంచుకున్నాడు తప్ప రెండోది కాదు. ఇంకోటి కూడా, పోలవరం అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక అంచనా వ్యయం ఎంత, ఇవాళ అంచనా వ్యయం ఎంత చూసుకోండి. ఎంత భారీ స్థాయిలో పోలవరాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల సొమ్ముని చంద్రబాబు నాయుడు దోచుకున్నాడో అందరికీ తెలిసిందేనండి. పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు నీళ్లు తీసుకెళ్ళాం, ఇంతవరకు గత ప్రభుత్వాలు ఏవీ చేయలేదు, ఆ ఘనతంతా మా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ నీటి సమస్య బాగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నీటి సమస్య మేము తీర్చాం, మా ప్రభుత్వం మేము తీర్చామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతానండి. మీరు పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు నీళ్లు తీసుకెళ్తారు అనేది పక్కన పెట్టేయండి ఒక క్షణం. కృష్ణానది ఒడ్డునే చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా ఒక ఇంటిని ఆక్రమించుకొని దోచుకొని ఉన్నాడు. ఆయన ఉంటున్నటువంటి పక్కనే తాడేపల్లి మున్సిపాలిటీ, పక్కనే మంగళగిరి మున్సిపాలిటీ ఉంది. ఈ గ్రామాల్లో ప్రతిరోజు తాగునీరు ఇస్తున్నారా ఉదయం సాయంత్రము అనేది ఒక్కసారి సమాధానం గుండె మీద చేసుకొని చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని. కానీ ఇదే తాడేపల్లి, ఇదే మంగళగిరిలో అనేక గ్రామాలు, మున్సిపాలిటీలు 2-3 రోజులకు ఒకసారి అర్ధరేతులు అరగంట వదిలిన రోజులు ఉన్నాయండి. ఇంకా ఆయన పోలవరం పట్టిసీమ నీళ్లు తీసుకెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేశాను అని అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. ప్రధానంగా చూసుకుంటూ 3 పార్టీలు బాగా గట్టిగా తలపడే అవకాశం కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ. ఎలా ఉండబోతుంది ఈసారి ఈ త్రిముఖ పోరులో ఫైనల్గా ఏ పార్టీ విన్ అయ్యే అవకాశం? ప్రధానంగా 3 పార్టీలు కానే కాదండి, ఇప్పటికే రుజువైపోయింది. జనసేన, తెలుగుదేశం 2 ఒకటే అని చెప్పి రుజువైపోయినాయి. తెలుగుదేశం, జనసేన ఒకవైపు ఉన్నట్టు ఈ పార్టీ అనుకుంటుందా ప్రజలు అనుకుంటున్నారు? ప్రజలేనండి. ఎందుకు ఉదాహరణ చెబుతాము. ఇదే రాజధానిలో
అన్యాయాలు అక్రమాలు చేశాడు చంద్రబాబు నాయుడు, రైతులను ఇబ్బంది పెట్టాడని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. అలాంటప్పుడు జనసేన పార్టీ ఎందుకు పోటీ చేయలేదు మంగళగిరిలో అని అడుగుతా ఉన్నా నేను. అంతకన్నా ఇంకా ముఖ్యం, అసలు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయలేదు జనసేన పార్టీ తరఫున అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఆ రెండు లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య ఇవాళ ప్రధానంగా పోరు జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయం అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు రెండు పార్టీల మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఒకవైపు వైసీపీ కూడా చాలా బలంగా ఉంది రాష్ట్రంలో, జగమెరిగిన సత్యం. తెలుగుదేశం చాలా బలంగా ఉంది. ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని తీసుకుంటే మీకు ప్రత్యర్థిగా లోకేష్ బాబుని, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొడుకుని ఇక్కడ ప్రత్యర్థిగా పెట్టడం జరిగింది మీకు అపోనెంట్గా. ఎలా ఉండబోతుంది? అంటే అధికార పార్టీ నుంచి మీరు గెలిచి గట్టెక్కే అవకాశం కనపడుతుందంటారా? తెలుగుదేశం బలంగా ఉందన్నమాట నేను అసలు ఒప్పుకోను. ఒకటి. రెండవది, మా నియోజకవర్గంలో లోకేష్ కాదండి పోటీ చేయాల్సింది, చంద్రబాబు నాయుడే పోటీ చేసి ఉండాల్సింది. వాళ్ళ అబ్బాయిని అవసరమైతే తీసుకెళ్ళి కుప్పంలో కూర్చోబెట్టుకో. అంతేగాని ఏమాత్రం అభివృద్ధి చేశాను రాష్ట్రాన్ని లేదా మంగళగిరిని అనే ధైర్యం కనుక చంద్రబాబు నాయుడికి ఉండి ఉన్నట్లయితే ఇదే మంగళగిరి నుంచి నామినేషన్ వేసి ఉండేవాడు ఆయన. అంటే ఇక్కడ ఏమీ చేయలేదు అనేది ఆయనకు తెలుసు. రెండోది, చివరికి వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాడు అని అంటే ఏమంటే, ఒకటి చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా నేను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి వీళ్ళిద్దరిని ఉదాహరణ తీసుకుంటే వాళ్ళిద్దరు ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వాళ్ళని ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం తరఫున పోటీ చేయించడానికి నిశ్చయించుకున్నాడో అదే రోజున వాళ్ళిద్దరి చేత వాళ్ళ పదవులకి, సోమిరెడ్డి గారిది అయితే అసలు మంత్రి పదవి కూడా రాజీనామా చేయించేశాడు. మరి వాళ్ళ అబ్బాయి కూడా ఎమ్మెల్సీయే కదా, వాళ్ళ అబ్బాయిని ఎందుకు ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికీ కూడా మంత్రి పదవికి రాజీనామా చేయించలేదో చెప్పమానండి. ఎందుకు చేయించలేదు అని అంటే, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో లేడు. కానీ అప్పటి నుంచి ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు లాంటి పెద్దలు ఇవాళకి 2014 శాసనసభలో ఉన్నారు. వాళ్ళని కూడా పక్కన పెట్టి ఏమాత్రం అనుభవం లేనటువంటి వ్యక్తి, ఎప్పుడూ ఎలక్షన్లో ఏ వార్డు కూడా కనీసం పోటీ చేయలేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒకటి కాదు, రెండు కాదు, 3 శాఖలు, అందులో కూడా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ లాంటి అతి కీలకమైనటువంటి శాఖల్ని వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పాడు అని అంటే ఎంత స్థాయిలో నారా లోకేష్ తన తండ్రి మీద ఒత్తిడి తీసుకొచ్చాడో నాకు పదవులు కావాలి అని చెప్పేసి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు తిరిగి అదే చంద్రబాబు నాయుడు కొడుకు మీద వాడుతూ ఉన్నాడు. ఎలా వాడుతూ ఉన్నాడు? నన్ను ఇబ్బంది పెట్టి బాధలు పెట్టి 3 శాఖలు లాక్కున్నాడు వీడిని కనుక ఆర్కే మీద పోటీకి నిలబెడితే ఖచ్చితంగా ఓడిపోతాడు చివరికి ఆ 2.5-3 సంవత్సరాల ఎమ్మెల్సీ ఏదైతే మిగిలిందో అదే దక్కుదల వాడికి అని చెప్పి ఆయన ఊహించి అలా చేయాలనుకున్నాడు. కాబట్టే లోకేష్ని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించకుండా మంగళగిరిలో నిలబెట్టాడు అనేది చాలా స్పష్టం. లోకేష్ గారిని కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అయ్యా నా పూర్వజన్మ సుకృతం నేను ఇక్కడ పోటీ చేయటం అని చెప్పేసి నువ్వు చెప్పటం నేను విన్నా. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోబోతా ఉన్నాడు. మీరు మంత్రి స్థాయిలో ఉన్నారు, మీ నాన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. మీరిద్దరూ ఈ గడిచిన 3.5-4 సంవత్సరాలుగా మంగళగిరికి సంబంధించి ఏ రోజైనా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద అధికారులతోటి మీ హోదాలో రివ్యూలు చేశారని అడుగుతా ఉన్నా నేను. రెండవది, ఏనాడైనా ఇది మంగళగిరిలో శంకుస్థాపన చేసాం, ఇది ప్రారంభోత్సవం చేసాం, మాకు ఓటేయండి అని చెప్పేసి మీరు ఇవాళ అడగలుగుతా ఉన్నారా అంటున్నా. మూడోది, అసలు మీకు మంగళగిరి నియోజకవర్గ స్వరూపం తెలుసా అని అడుగుతా ఉన్నా. తెలియకనే ప్రచారంలో భాగంగా మీరు పొన్నూరు పోవడం జరిగింది. ఏమంటే చివరికి ఎంత దారుణంగా అబ్బాయి అతను నారా లోకేష్ ఉన్నాడు అని అంటే ప్రజలు చెబుతూ ఉన్నారండి. మొన్న ఈ మధ్యనే ఆయన ఇదే నియోజకవర్గంలో ప్రచారంలో చెప్పాడు, ఒకటి వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో నాకు ఓటేయండి అని చెప్పి కోరడం జరిగింది. అంటే ఎన్నికలు ఎప్పుడో మీకు తెలియదు, అసలు మీకు మీ పార్టీ తెలియదు, పార్టీ గుర్తు తెలియదు, ఇవాళ చివరికి ఎన్నికలు ఎప్పుడో తెలియదు, ఏ పార్టీకి ఓటేయమని మీ పార్టీకి ఓటేయమని మీరు కోరే పరిస్థితిలో లేరు. నేను చెప్పా నిజమేనండి, నారా లోకేష్ గారు చెప్పినట్టు వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేయండి, కానీ వచ్చే నెల 11వ తారీఖున జరిగిపోయే ఎన్నికల్లో మాత్రం నాకు దయచేసి ఓట్లు వేయమని చెప్పి నేను ప్రజలను కోరుకోవడం జరిగిందనమాట. అంతేకాదు ఆయన మరొక అడుగు ముందుకేసి కేసీఆర్ గారిని ఇక్కడ విమర్శిస్తా, ఎస్ తెలంగాణ రాష్ట్రం మనకు సంబంధం లేదు, మేము కూడా కేసీఆర్కి అగనేస్తే ఎప్పటి వరకు మా రాష్ట్రానికి సంబంధించి ఆయన ఎప్పుడైనా సరే ఇక్కడ విషయాల్లో జోక్యం చేసుకుంటే, అలాంటి వ్యక్తి బందర్ పోర్టును తీసుకొని వెళ్తాడు అని అంటే పోర్టు ఎక్కడ ఉంటుందండి? పోర్టు సముద్రం అంచున ఒడ్డున ఉంటుందండి. అలాంటిది పోర్టును తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడతాడు అని అంటే
ఆ పోర్ట్ హైదరాబాదులో పోర్టు సముద్రం పక్కన ఉంటుందనే విషయం అన్న ఆయనకు తెలియదు, లేదా హైదరాబాద్లో సముద్రం లేదన్న విషయం అన్న ఆయనకు తెలిసి ఉండదు. ఇంతటి విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి నిన్ననే ఇంకో తప్పు కూడా చేశాడు. నామినేషన్ వేయటం కూడా ఆయనకు చేతకాల. అంటే పార్టీ తెలియదు, పార్టీ గుర్తు తెలియదు, పార్టీకి ఓట్లు ఏమని అడగటం తెలియదు, ఎప్పుడు ఎన్నికో తెలియదు, ఎలా నామినేషన్ వేయాలో తెలియదు, స్థానికంగా మంగళగిరి నియోజకవర్గం మీద సమస్యల మీద ఆయనకి ఎటువంటి అవగాహన లేదు, మంగళగిరి నియోజకవర్గం స్వరూపం తెలియదు. ఇలాంటి వ్యక్తికి ఓట్లేస్తారని మంగళగిరి ప్రజలు మాత్రం నేను అనుకోను. జమున గారిని, రాయపాటి శ్రీనివాస్ గారిని, ఇలాంటి మహామహుల్ని ఓడించినటువంటి ఘటనలు మంగళగిరిలో జరిగినాయి. ఖచ్చితంగా చరిత్ర పునరావృతం అవుతుంది. నారా లోకేష్ ఓడిపోతాడండి. మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం సార్. ఈ 4.5 ఏళ్లలో మీరు మీ నియోజకవర్గానికి, మంగళగిరి నియోజకవర్గానికి, ఎందుకంటే ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ పానకాల స్వామి వారు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది, ఎలా ఉంది? డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఈ 4.5 ఏళ్లలో? ఏమంటే ప్రజలు ఒక నమ్మకంతో తమ నాయకుడిని ఎన్నుకుంటారు. అదే నమ్మకంతో స్థానికుడిని కాకపోయినా నా మీద నమ్మకంతో ఎన్నుకున్నారు. డెవలప్మెంట్ చేయాలంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు రావాలి. నేను చంద్రబాబు నాయుడు ఇవ్వడు అని తెలిసినా కూడా మా నాయకుడు జగనన్న ఆదేశాల మేరకు నేను వెళ్ళా. మేము 7 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ తోటి మేము ఆయనకి అయ్యా ఈ పనులు అభివృద్ధి చేయాలని అంటే ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా ఆయన ముఖం మీద మాతో అన్నాడు, నువ్వు వైసీపీ నుంచి గెలిచి వచ్చావు, నేను నీకు నిధులు ఇవ్వను అని అన్నాడు. అని అంటే ఇంకెంత దారుణం చూడమని చెప్పి నేను ప్రజలను తెలియజేస్తాను. మేము శాసనసభ్యులు సుమారు 40-50 మంది వెళ్తే అప్పుడు అన్నారు, అందరిని ఉద్దేశించి అన్నాడు ఆయన. రెండవది ఏమండి, కనీసం ఆయన చేస్తారంటే ఆయన చేయలే. మూడవది, మేము ఒక మున్సిపాలిటీ 3 మండలాలు కూడా మేము గెలిచి వచ్చాము. ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. అలాంటప్పుడు ఏం చేయాలి? మేము మా మండల నిధులతోటి, మా మున్సిపాలిటీ నిధులతోటి మేము ఎంత అభివృద్ధి సాధించామో ఒక్కసారి గమనించమని చెప్పి ప్రజలను కోరుకుంటా ఉన్నా. అంతకన్నా మరీ ముఖ్యంగా నేను చెబుతున్నానండి, ఇదే రాజధానిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు 1000 కోట్ల రూపాయల అవినీతి చేశాడు. చంద్రబాబు నాయుడికి, వాళ్ళ అబ్బాయికి, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళకి నేను ఒకటి చెప్తా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఏ ఒక్కనాడైనా సరే రూపాయి పైసా లేదా రూపాయి కానీ పైసా కానీ అవినీతి చేశాను, అడిగాను అని ఏ ఒక్కరి చేత ఆయన అనుభవించండి, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను ఏమంటే ఎమ్మెల్యేగా నన్ను మంగళగిరి ప్రజలు జగనన్న ఆశీర్వదించిన రోజు నుంచి ఈ రోజు వరకు 30 ఎకరాల పొలం నేను అమ్ముకున్నాను, ఒక ఇల్లు కూడా అమ్ముకున్నా, నీతి నిజాయితీగా బతుకుతున్నాను. ప్రజా సమస్యల మీద, అదేవిధంగా రైతుల సమస్యల మీద, స్థానికంగా ఉన్న పేదల ఇళ్ళు తీసేస్తుంటే వాటి మీద నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పోరాటాలు చేస్తా, ప్రజలకు అండగా ఉన్నాను. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీ నియోజకవర్గ ప్రజలు రామకృష్ణారెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? నేను ఇప్పుడు చెప్పిన అయ్యే రైతు సమస్యల మీద పోరాటాలు చేశాను, రైతుల కోసం పోరాటాలు చేశాను. పేదల ఇళ్లను చంద్రబాబు నాయుడు తీసేస్తుంటే వాటి కోసం నేను న్యాయస్థానాల ద్వారా నేను పోరాటాలు చేసి విజయం సాధించాను. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ప్రజా వ్యతిరేక విధానానికి నేను అడ్డుగా నిలిచి నేను పోరాటాలు చేశాను. ఖచ్చితంగా నేను నిరంతరం ప్రజలతోటి మమేకమై ఉంటా ఉన్నాను. కేవలం 4 రూపాయలకే నేను పేదవాళ్ళకి భోజనం పెడతా ఉన్నాను. అసలు కూర వండుకోలేనటువంటి పరిస్థితుల్లో కేజీ 40-50 రూపాయలు కూరగాయలు అమ్ముతూ ఉంటే నేను 7 రకాల కూరగాయలు ప్రతిరోజు 1000 కుటుంబాలకి నేను మంగళగిరిలో కేవలం 10 రూపాయలకే నేను ఇవ్వటం జరిగింది. అంటే మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతని నేను నిర్వర్తించినప్పుడు ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా సార్. నిజంగా ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఇంతమంది ప్రజలు మేము కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా కూడా మాకు టైం కేటాయించి మంచి చక్కని ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజంగా కూడా మీకు వ్యక్తిగత ఇమేజ్ చాలా ఉంది. మేము చేసిన సర్వేలో అయితే నిజంగా మీ గెలుపుకు అవే కారణం కావచ్చు. పార్టీలతో మనకు సంబంధం లేదు. రామకృష్ణారెడ్డి గారు ఉంటే చాలు మాకు, మేము ఓటేస్తామని చెప్పి చాలామంది మాతో చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఈ ఎన్నికల్లో మీరు అఖండ విజయంతో, ఘన విజయంతో మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా యూటీవీ కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ సార్. మీరు తప్పకుండా విజయం సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మొత్తంగా చూసుకుంటే రామకృష్ణారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. నియోజకవర్గంలో నేను ఏంటో ప్రజలకు అందరికీ తెలుసు. నా సొంత ఆస్తులను నేను అమ్ముకుని ప్రజలకు ఎంతో సేవ చేశాను. తప్పకుండా నిస్వార్థంగా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారు. ఇక్కడ వ్యక్తిగతంగా నన్ను చూసి ఓటేస్తారు తప్పితే ఎవరినో ఏదో మబ్బి పెట్టి డబ్బులు పంచి పెట్టినంత మాత్రాన ఇక్కడ జరిగే పరిస్థితులు ఏం కనపట్లేదు. తప్పకుండా గెలుపు మాదే అని ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. తప్పకుండా ఆయన గెలవాలని యూటీవీ కూడా కోరుకుంటుంది. హలో,
మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.